ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము 12-13 శ్లోకాలు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాద వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమశాలియు కురువృద్ధుడగు భీష్మ పితామహుడు అంతటా దుర్యోధనుడుకు ఉత్సాహము కలుగునట్ల పెద్దగా సింహధ్వని చేసి శంఖమును పూరించెను. ఈ విధంగా దుర్యోధనుడు వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తుంటే అసహనంతో అయినా ఊది ఉండవచ్చు శంఖాన్ని, లేకపోతే తను సేనాధిపతి భీష్ముడు అయినందువలన తన సైన్యాన్ని ఉత్సాహపరచడానికి కూడా ఈ శంఖాన్ని బిగ్గరగా ఊది ఉండవచ్చు. సేనా నాయకుడు శంఖ నినాదము చేయటం వలన యుద్ధము ఆరంభమగును అని కూడా సూచించును. ఇక్కడ కురువృద్ధుడు అంటే కురువంశంలో అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళలో భీష్ముడు ఉన్నాడు కనుక ఆయన్ని పితామహుడని కూడా వారు పేర్కొంటారన్నమాట. భీష్ముడి యుద్ధ ఉత్సాహాన్ని చూసి తక్కిన సైనికులందరూ కూడా శంఖాదులను పూరించారు. 13వ శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. భీష్ముడు శంఖారావము చేసిన పిమ్మట కౌరవ సైన్యమునందరి తక్కిన వారును శంఖములను భేరులను తప్పెటలను మున్నగు వాటిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు ప్రిక్కటిల్లెను. ఇక్కడ నావారు పాండవులు యుద్ధమున ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు కదా. అందుకు సంజయుడు కౌరవుల పక్షములందలి వార్తలన్నింటినీ చెప్పేశాడు. ఇక ఇచ్చటి నుంచి 5 శ్లోకాల వరకు పాండవుల పక్షములందరి వృత్తాంతాలను తెలియచేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః.